వాళ్ళంతా ప్రజాప్రతినిధులు, ఎప్పుడూ సీరియస్ గానే ఉంటారు. ప్రజా సమస్యలపై పోరాటం అంటారు, అసెంబ్లీలో గొంతెత్తుతారు, ప్రతిపక్షాలకు కౌంటర్స్ ఇస్తుంటారు, జనం సమస్యలంటూ మాట్లాడుతుంటారు. కానీ వారిలో మరో యాంగిల్ ను బయటపెట్టింది ఏపీ కల్చరల్ మీట్. నిన్న విజయవాడలో జరిగిన ప్రజాప్రతినిధుల కల్చరల్ ఈవినింగ్ ఆశ్చర్యపరచడమే కాదు, నవ్వుల్లోనూ ముంచెత్తింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, వారికి తోడు ఉపసభాపతి చేసిన ఆ నటన ఎంతో ఆనందాలను నింపింది. ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటల్లోనే కాదు ఎంటర్టైన్మెంట్లో కూడా సత్తా చాటారు. ముఖ్యంగా అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి గెటప్లో అలరించారు. దుర్యోధనుడి ఏకపాత్రాభినయంతో సభను అలరించడం మాత్రమే కాదు, అవార్డు కైవసం చేసుకున్నారు. ఆనాడు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది, అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. అగ్నికుండలో పుట్టిదివి కదయా, నీదే కులము, ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా, బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. నేను కులము వ్యర్థమా